నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. పోటెత్తుతున్న మినుములు నెలకడగా ధరలు. గుజరాత్లో ఫిబ్రవరి 24 నాటికి యాసంగి అపరాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,792 హెక్టార్ల నుండి తగ్గి 3,473 హెక్టార్లకు పరిమితమైంది. ఇందులో మినుముల సేద్యం 417 హెక్టార్ల నుండి 370 హెక్టార్లలో విస్తరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని నాందేడ్లో రబీ సీజన్ మినుములు స్థానిక మార్కెట్లలో 7,200 నుండి 7,500, చెన్నై డెలివరీ 4% డ్యామేజ్ సరుకు 8,100 నుండి 8,200, చెన్నైలో దిగుమతి అయిన ఎస్క్యూ మినుములు 7,900 నుండి 8,000, ఎఫ్ఎక్యూ 7,150, బ్రెజిల్ సరుకు 8,225. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు ప్రాంతాల పాలిష్ మినుములు చెన్నై డెలివరీ 8,100, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల సరుకు విరుద్ నగర్ డెలివరీ 8,000, దెగ్లూరు, ధర్మాబాద్, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతాల సరుకు థేని డెలివరీ 8,250, తమిళనాడులోని పాండిచ్చేరి, కల్లకుర్చి, విల్లుపురం ప్రాంతాలలో 6,000 బస్తాల కొత్త మినుములు రాబడిపై తమిళనాడు పప్పుమిల్లు డెలివరీ 3 కిలోలు మట్టి కండిషన్ సరుకు 7,800 నుండి 8,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. నెల్లూరు, వింజమూరు, కనిగిరి ప్రాంతాల కొత్త మినుములు స్థానిక మార్కెట్లలో 7,600 నుండి 7,700, చెన్నై డెలివరీ 8,000, తమిళనాడు నాణ్యమైన సరుకు 8,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుడివాడ, పొన్నూరు, చల్లపల్లి, తెనాలి మరియు పరిసర ప్రాంతాల స్థానిక మార్కెట్లలో అన్పాలిష్ మినుములు 7,500, పాలిష్ సరుకు 7,700 నుండి 7,800, నంద్యాల, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల స్థానిక మార్కెట్లలో అన్పాలిష్ మినుములు 7,500 నుండి 7,600, పాలిష్ సరుకు 7,700 నుండి 7,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లులకు రవాణా అవుతున్నది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ ఎస్క్యూ మినుములు ప్రతి టన్ను $885, ఎఫ్ఎక్యూ $805 ధరతో వ్యాపారమైంది. తద్వారా ముంబైలో ఎఫ్ఎక్యూ మినుములు 7,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైనందున ఈ ప్రాంతాల సరుకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ పప్పు మిల్లుల కోసం వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.